లో ఉద్యమాలు 11వ రోజుకి చేరుకున్నాయి. ప్రజలు తిరగబడుతున్నారు. మేము ముస్లింలం కాదు, మేము పర్షియన్స్మి అంటూ ఓ పక్కన స్లోగన్స్ చేస్తున్నారు. ఓ పక్కన ధరల పెరుగుదల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఖొమైనీ కనిపించట్లేదు, పాలకులు కనిపించట్లేదు. సైన్యం దాడులు, పోలీసు దాడులు, ఇందులో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం, 1200 మందిని అరెస్టులు, కొంతమందిని ఉరి తీయడం, కొంతమందిని శిక్షించడం. అయితే ప్రజలు ఆగలేదు, తగ్గలేదు. ఎందుకంటే 100కి 170 రూపాయలు ధరలు పెరిగిపోవడం, ఆ మేరకు ఆర్థిక వనరులు లేకపోవడం, ఇరాన్లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేకపోవడంతో ప్రజా తిరుగుబాటు పెరిగిపోతుంది. అయితే కొద్దిసేపటి క్రితం రష్యా మీడియా, అంటే వాస్తవంగా ఇరాన్ రష్యా ఫ్రెండ్సే, ఇరాన్ చైనా రష్యా ఫ్రెండ్సే కాబట్టి స్నేహ దేశమైనటువంటి రష్యాకి సంబంధించినటువంటి మీడియా, రష్యన్ మీడియా అంటే ఒక రకంగా కమ్యూనిస్ట్ మీడియా, ఎస్పెషల్లీ ఆ ప్రభుత్వపు మీడియానే ఉంటుంది, అక్కడ ప్రైవేట్ మీడియా ఉండదు. రష్యన్ మీడియా ఇప్పుడు తన మిత్రదేశమైనటువంటి ఇరాన్లో ఇస్లామిస్ట్ రెజిమ్ పూర్తయిపోయింది, అంటే ఇస్లామిక్ రాజ్యం ముగిసిపోయింది అన్నటువంటి వార్తలు ప్రొజెక్ట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. రిటర్న్ ఆఫ్ ద కంట్రీస్ ఎక్సెల్ షా అన్నటువంటి కాన్సెప్ట్ని ఆయన ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి. అలాగే రెజా షా పహల్వి 2 ఇప్పుడు పరిపాలన చేపట్టబోతున్నాడు. అంటే ఒకప్పుడు పహల్వీలని తరిమేసేసి ఖొమైనీలు అధికారం చేపడితే ఇప్పుడు ఆ ఖొమైనీలు వెళ్ళిపోయి మళ్ళీ పహల్వి 2 రాజ్యం వస్తోంది అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. అదే సందర్భంలో 11th డే నాటికి ఈ ప్రోషా కాన్సెప్ట్ అన్నటువంటిది పెరిగిపోతుంది క్రమంగా అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. మరొక వైపున అటాకింగ్కి ఇరాన్ మీద ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందన్నటువంటి వార్తల నేపథ్యంలో ఇది కీలకమైన అంశం.